నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. జూన్ 20న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. ఈ పాటతో కుబేరా మీద మరింత అంచనాలు పెరగడం ఖాయం. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరాలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ధనుష్, నాగార్జున ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రల్లో నటించారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్ నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్, ఆయన సినిమాలో రక్షకుడు అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. నాగార్జున ఒక లెజెండ్ అని, ఆయనతో నటించడం తన అదృష్టమని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ధనుష్. నాగ్ నటించిన రక్షకుడు తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ ఆ సినిమా తన మదిలో మెదులుతుందని అన్నారు. అలాంటి నాగ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా తనకు దక్కిన గౌరవమని చెప్పారు. నాగార్జున గారి సినిమాలను ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటారు. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన నటన ఇంకా నా మనసులో అలాగే ఉండిపోయిందని ఈ సందర్భంగా చెప్పారు. నాగార్జున పాత్రతో పాటు ధనుష్ పాత్రపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధం, ఇద్దరిని కలిపే పరిస్థితులు చాలా ఆసక్తిగా ఉంటాయని ట్రైలర్ ను చూస్తే అనిపిస్తుందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలా కాలం క్రితమే ఆడియో విడుదల కార్యక్రమాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తమిళనాట ఇంకా ఆడియో విడుదల కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్లు బాలీవుడ్ లో ఉండవు. అందుకే కుబేరా సినిమాకు చెన్నైలో భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరిగాయి. కుబేరా సినిమా ఆడియో విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి వచ్చింది. జూన్ 1న చెన్నైలోని శ్రీ సాయిరాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ఈ బిగ్ ఈవెంట్ ను చేయబోతున్నారు. తెలుగు ఈవెంట్ సంస్థ అయిన శ్రేయస్ మీడియా ఈ ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించనుంది. వేరే ఆడియో విడుదల కార్యక్రమంకు నాగార్జున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రష్మిక మందన్న సైతం పాల్గొంటుందని తెలుస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముగ్గురు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా బిగ్ సక్సెస్ కావడం ఖాయం. ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ తెలుగు దర్శకుడితో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. కనుక ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోని అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.